లేదే, మా మీద సిబిఐ రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేసుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఏం రెడ్డి నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు? నువ్వు చెప్పావు కదా, ప్రెస్ మీట్లో చెప్పావు అవకతవకలు జరిగినాయా. ఎందుకు పెట్టలే? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి. ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్, మేమేం దాచుకోవాల్సిన అవసరంలా. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది. ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు. అదేందా? ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసినప్పుడు అందరూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. మీరు మాత్రం అటంటు. ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు, మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి, ఎవరికి తెలవకూడదు కాబట్టి. కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు. వాడు మామూలుడు కాదు, ఆడు అమెరికాలో ఉండేవాడు, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా. అంత తెలివిగల్లోడు వాడు, మామూలుడు కాదోడు. వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు. మీరు చేసిన కాన్వర్జేషన్స్ ట్రాక్ చేశారు, మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు, మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో 1 నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అది పక్కన పెడతాం ఫర్ ఎ మినిట్. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడు నవ్వద్దా? ఎందుకు నవ్వుతున్నారు మీరు? రాకూడదా? మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా? రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన? మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది, 6400 మెగావాట్స్ అంటే 6.4 గిగావాట్స్ టెండర్ పిలిచాడు. దేనికి పిలిచాడు టెండరు? సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 2021లో. దాంట్లో అదాని, సిద్ధి సాయి, టారెంట్ అని 4 కంపెనీలు వచ్చినాయి. అంతా బాగుండింది, బాగా జరుగుతుండింది, టెండర్ కూడా అయిపోయేది, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి. కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. ఎవరు? టాటా కంపెనీ. టాటా కంపెనీ వస్తే డబ్బులు రావుగా. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సస్సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. దాంతోపాటు షిర్దీ సాయి, మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి, టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది. ఇప్పుడు హైకోర్టులో పడుంది. లోవర్ కోర్టులో ఏమని వచ్చింది? టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు, టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు, 100కి 100 రూపాయలు నిజం అని చెప్పింది. ఇప్పుడు గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు. సో 6400 మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి
సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడదాం. ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు. 2014లో సిబిఎన్ గారు ఒక 5 PPL సైన్ చేశారు. 5 PPL వాళ్ళు వచ్చేసారు. కర్నూలు, అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు. చంద్రబాబు విజనరీ, చంద్రబాబు విజనరీ, చంద్రబాబు విజనరీ అని వచ్చారు. ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంక్, అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ PPL సైన్ చేసుకున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ PPL మీద హైకోర్టు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు. మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఈ PPL నేను క్యాన్సిల్ చేస్తాను, నాకు వద్దు అన్నాడు. సరే, చాలా బాగుంది. PPL క్యాన్సిల్ చేసేస్తా అన్నాడు. అందరు భయపడిపోయారు. వచ్చే వాళ్ళంతా జంప్ జిలానీ అన్నారు. జంప్ జిలానీ ఈ స్టేట్ వదిలేరు, వేరే స్టేట్లో పోయి పెట్టుకున్నారు. సరే, అది అయిపోయింది కదా. ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంక్, ఎస్బి ఎనర్జీ, సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన MOU. ఎవరు సాఫ్ట్ బ్యాంక్? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్, ఇన్ ద వరల్డ్. సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. స్టార్టప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాంక్. అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. సరే, అది పక్కన పెడదాం. మళ్ళీ ఏం చేశాడు? 3/11/2023లో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఏమని? అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి, అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి, మీరు పెట్టండి అని. సిగ్గులేదు రే, పొమ్మంటావు, రమ్మంటావు. ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే? ఎవరు? ఇంటర్నేషనల్ కంపెనీస్ రే అయ్యా. నువ్వు రమ్మంటే వచ్చేదానికి, పొమ్మంటే పోయేదానికి, కూర్చోమంటే కూర్చునేదానికి. వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా? నీ నాయకులు అనుకున్నావా? ఏ సజ్జల రామకృష్ణారెడ్డి రే కూర్చోరే అనగానే పుట్టుకని కూర్చోరే, లేరా అనగా లటకని లేసేదానికే. ఈ ఇంటర్నేషనల్ పీపుల్ వీళ్ళు సాఫ్ట్ బ్యాంకు. నువ్వు ప్రాయంగానే వాళ్ళు ఎగేసుకొని గోచి కట్టుకొని వస్తాడు. అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని. నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక 6,000 మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది. 6,000 మెగావాట్ల నుంచి 10,000 మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది. ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పెడితే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ చెప్పనా? ఒక మెగావాట్కి 14 లక్షల రూపాయల GST వస్తుంది. ఎట్టొస్తుంది? కన్స్ట్రక్షన్లో వస్తుంది. పర్ మెగావాట్ యూ విల్ గెట్ 14 lakhs GST గవర్నమెంట్కి. దాంట్లో 50% వేసుకున్నా స్టేట్కి వస్తుంది. ఆ డబ్బులన్నీ పోయినాయి. ఎంత పోయింది? 1260 కోట్ల రూపాయలు రావాల్సిన GST మనకి వెళ్ళిపోయింది. దేనివల్ల వెళ్ళిపోయింది? నువ్వు 9,000 మెగావాట్స్ రాజస్థాన్లో కొన్నావు. అదే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే మనకి 1,260 crores క్యాష్ మిగిలేది. ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం డబ్బులు పెట్టుకోండొచ్చు. సరే, అది కూడా పోయా సంక్రాంతికి. మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాట్కి 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 20 lakh rupees గ్రాంట్. 1,800 కోట్ల రూపాయల నష్టం మనకి. అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ 3,000 crores రూపీస్ ఈ ఒక్క డీల్లోనే మనకి రావాల్సిన ట్యాక్సెస్ ద్వారా, మనకి రావాల్సిన గ్రాంట్ ద్వారా, మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 9,000 కోట్లు 9,000 మెగావాట్లు ఆంధ్రాలో కొట్టుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇక ఇండస్ట్రీ, అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది. ట్యాక్సీలు వాడుకుంటారు. ఫుడ్ వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట. ఇవన్నీ కాదని, ఇవన్నీ వద్దని, నీకు లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా